ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. కళ్ళు ఎక్కడ పెట్టుకుని వస్తున్నావు? యూస్ కింద పడేసి గ్లాసును కూడా పగలగొట్టేశావు. సార్ సార్ మీరు పిలిచారన్న కంగారులో స్పీడ్గా వచ్చాను, కాల్ జారింది. అసలు వాడాడి? వాడిని జ్యూస్ తీసుకురమ్మంటే నువ్వెందుకు తీసుకొచ్చావు? సార్ అది తన కడుపులో బాలేదని బయటికి వెళ్ళి కూర్చున్నాడు, అందుకే నేను తీసుకొచ్చాను. ఇప్పుడే ఇవన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ వేరే గ్లాస్లో జ్యూస్ తీసుకొస్తాను. త్వరగా క్లీన్ చేసి తొందరగా తీసుకురా. ఏయ్, ఆ పగిలిన గాజు పెంకులో అలాగే ఉండనివ్వు. నువ్వు దూరంగా వెళ్ళు. వెళ్ళు. ఏమండి ఏమండి ఎక్కడున్నారండి? ఆవిడ కారు కిందకొస్తుంది. ఆ పెంకుల మీద అడుగులు వేస్తుంది. దాని కాళ్ల నుంచి రక్తం ధారలా కారుతుంది. దాని రక్తం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నా రక్తం హుషారుగా పరుగులు తీస్తుంది. కళ్ళు లేకపోయినా కాళ్ళు బాగున్నాయని గుళ్ళు గోపురాలు తిరుగుతుంది కదా. ఇప్పుడు కాళ్ళకి కట్లు కట్టుకుని ఇంట్లోనే పడుంటుంది. సూపర్ విశాలాక్షి. ఎక్కడున్నారండి? ఏదో గ్లాస్ పగిలిన శబ్దం వచ్చింది. ఏమండి ఏమండి? జానకవ్వ, అయ్యో, నా చేత్తో నేనే జానకమ్మని గాయపరిచే పని చేసేసానే. అయ్యో, వచ్చేస్తుంది. గాజు పెంకలు గుచ్చుకుపోతాయి. ఏమండి ఏమండి? మహేంద్ర, ఎందుకు ఆగినట్టు? కిందకెందుకు చూస్తుంది?
నాకు అదే అర్థం కావడం లేదు. ఏదో కళ్ళు కనిపించే దానిలా అలా చూస్తుందేంటి? కొంపతీసి కళ్ళు కనిపిస్తున్నాయా ఏంటి? హే, పుట్టు గుడ్డి కళ్ళెలా కనిపిస్తాయి? మరి కరెక్ట్గా గాజు పెంకుల ముందుకు వచ్చి ఎందుకు ఆగింది? అదే అర్థం కావట్లేదు. అమ్మా జానకి! జానకమ్మ! 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 అమ్మా జానకమ్మ! జానకి! జానకమ్మ! అమ్మా! జానకమ్మ! అమ్మా జానకి! జానకి! జానకమ్మ! ఏమైందమ్మా? గోదావరి, నువ్వు వెళ్ళి మంచిని పడరా. వెళ్ళు. అలాగే అయ్యగారు. అమ్మా జానకి! అమ్మా! అమ్మా జానకి! అమ్మా జానకి! మావయ్య, ఏమైందమ్మా? మావయ్య, ఏమైందో తెలీదు, ఉన్నట్టుండి కళ్ళు తిరిగాయి. ఏమీ లేదులే అనుకుని ముందుకి అడుగు వేయబోతే తోలే వెనక్కి పడిపోయాను. ఛా, ఇప్పుడే దీనికి కళ్ళు తిరిగిపోవాలా? నువ్వు చాలా తెలివిగలదానివి. లేమ్మా, మెల్లగలే. గాజు పెంకులు తొక్కాల్సి వస్తుంది, ఎలారా దేవుడా అనుకున్నాను. కానీ నువ్వు తెలివిగా బయటపడ్డావు. ఇదే జానకైతే ఖచ్చితంగా మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చేది. నేను ఇక్కడ ఉండలేనండి. నా రక్తం మరిగిపోతోంది. నేను ఏ క్షణానైనా బరస్ట్ అయిపోయేలా ఉన్నాను. నేను వెళ్ళిపోతాను. మీరు అడిగినట్టే ఈ రోజంతా ఇక్కడే ఉన్నాను. ఇక చాలండి, ఇంకుండలేను. ఎవరైనా అడిగితే హాస్పిటల్కి వెళ్ళాను అని చెప్పండి. ప్లీజ్ అండి. పదండి. పదమ్మా, పదమ్మా. రామ్మా దుర్గా. అమ్మా జానకి. మౌయ, మౌయ, వచ్చారా? దుర్గా, వచ్చావా? చూసావా మా ఇన్ని? ఇంట్లో అందరినీ చూసావా? పాపం అమాయకుడైనా నా భర్త పరిస్థితి చూసావా? అక్కడ నా కూతురు వాలకం చూసావా? చూశాను జానకి, అందరినీ చూశాను, అన్నిటినీ చూశాను. ఏమనిపించింది దుర్గా నీకు? మా ఇల్లు నీకెలా అనిపించింది? మా కష్టాలు, మా కన్నీళ్లు నీకు అర్థమయ్యాయా? మా కష్టాల్ని తీర్చి మా జీవితాల్ని మార్చాలి అని అనిపించిందా? చెప్పు దుర్గా. జానకి, దుర్గా, మా కష్టాల్ని చూసి ఏడుపు వస్తుంది దుర్గా.
ఇంట్లో నాలా ఉండడానికి నిర్ణయించుకున్నానని చెప్పు. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. మావయ్య, దుర్గా, అయ్యో, నేనిప్పుడేం చేయాలి? నేనెంత చెప్పినా వినకుండా బాక్సింగ్ చేస్తున్నాడే. నా ఫోన్ కంగారులో ఎక్కడో పెట్టేశాను. అత్తయ్య, మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి. అయ్యో, నా ఫోన్ ఛార్జింగ్ లో పెట్టానమ్మా. ఎందుకు? మయూరి, మయూరి. ఏంటి నక్షత్ర? మయూరి, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. దేనికి? మురారికి ఎంత చెప్పినా వినకుండా బాక్సింగ్ చేస్తున్నాడు. చాలా హార్డ్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. దానివల్ల ఎంత డేంజరో తనకి తెలియదు. అత్తయ్యకి చెప్తే ఆవిడొచ్చి ఖచ్చితంగా మురారిని ఆపుతుంది. ఆవిడ మాట వింటాడు. త్వరగా ఫోన్ ఇవ్వు. నేనిప్పుడే అత్తయ్యకి ఫోన్ చేసి మురారి బావ గురించి చెప్పాను. చెప్పావా? చెప్పాను. వెంటనే బయలుదేరుతానంది. ఇంకా సేపట్లో వచ్చేస్తుంది. అయ్యవారు వచ్చేంత వరకు అమావాస్య ఆగుతుందా అని దుర్గా వచ్చేంత వరకు మురారికేమీ కాకుండా ఉంటుందా? నక్షత్ర, నన్ను మురారి దగ్గరికి తీసుకెళ్ళు. నేను మురారికి చెప్తాను. ఏమని చెప్తారు? ఇంకేం చెప్తాను, తనకున్న ప్రాబ్లం ఏంటో చెప్పేస్తాను. ఏంటి? బావకి తన ప్రాబ్లం గురించి చెప్తారా? మీకసలు బ్రెయిన్ ఉందా? తనకంత పెద్ద డిసీజ్ ఉందని చెప్తే ఫుల్ టెన్షన్ పడిపోడా? ఆ బాక్సింగ్ ప్రెజర్ మీద ఈ టెన్షన్ కూడా పడితే ఆ మనిషి ఏమైపోతాడో ఆలోచించారా? ఏయ్ నోర్మి, ఇప్పుడు మురారికి నిజం చెప్పకపోతే బాక్సింగ్ చేయడం ఎలా ఆపుతాడు? అత్తయ్య గారు, మీరు ఆగండి. ఇప్పుడెళ్ళి నిజం చెప్తే వాంటెడ్ గా ఇంకా ఎక్కువ చేస్తాడు. నాకేమి కాదు చూడండి అని మనకి తిరిగి లెసన్స్ చెప్తాడు. ఇప్పుడు నిజం చెప్పకపోతే ఇంకాసేపట్లోనే మురారి ప్రాణం. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? ఈ నోటితో సుప్పం పలకడం ఈ జీవితానికి రాదు. కానీ మళ్ళీ ఇంకొకసారి అత్తయ్యకి ఫోన్ చేస్తాను. మురారి! అమ్మా! అయ్యో, మురారి! 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 మురారి, ఏమైంది నాన్న? బాబా! మురారి! బాబా! మురారి! 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 లేకు! బాబా, ఏమైంది బాబా? కళ్ళు తెరవరా? బాబా! మురారి! బాబా! లే బాబా! మురారి, లేకు! మురారి! బాబా! మురారి! బాబా! మయూరి, అంబులెన్స్ కి కాల్ చేయి. సరే అత్తయ్య. మురారి, కళ్ళు తెరిచాడు. హలో, అంబులెన్స్. మురారి! మురారి, డాక్టర్! డాక్టర్! మురారి! 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 బావా! బావా! వెంటనే ఆక్సిజన్ పెట్టండి. ఈసీజీ తీయండి. తీసుకెళ్ళండి. మురారి! డాక్టర్, ఎంత చెప్తున్నా వినకుండా ఇంట్లోనే బాక్సింగ్ ప్రాక్టీస్ చేశాడు. పడిపోయాడు. కంప్లీట్ బెడ్ రెస్ట్ అని చెప్తే బాక్సింగ్ ఎందుకు ఆడనిచ్చారు? నేను ఇంట్లో లేను. వాడు వీళ్ళ మాట వినలేదు.
నేను చాలా చెప్పాను డాక్టర్, కానీ వినలేదు. నేను బానే ఉన్నాను, నాకేమైందని అంటుంటే తనకున్న ఇష్యూ ఏంటో చెప్పలేకపోయాను. దాంతో ఇలా. సరే సరే, నేను చూస్తాను. మురారి. నక్షత్ర, ఏం కాదు, నువ్వేం కంగారు పడుకు. మురారికి ఏం కాదు. అత్తయ్య, ద్వారక బావకి ఫోన్ చేసి చెప్తాను. వాడికి నేను చేశానమ్మా, స్విచ్ ఆఫ్ వచ్చింది. ఏదో ఇంపార్టెంట్ కేసు ఉందని మార్నింగే చెప్పాడు. టైంకి మా మావయ్య కూడా లేడు, ఊర్లో ఏదో గొడవ ఉందని వెళ్ళిపోయాడు. కంగారు పడదు నక్షత్ర, వాళ్ళిక్కడున్న చేసేదేం లేదు. భగవంతుడా, మురారికి ఏం కాకుండా చూడు. నీళ్లు చల్లగా లేవు, వెళ్ళి బాగా చల్లగా ఉన్న నీళ్ళు తీసుకురా. వెళ్ళు, పోయి తీసుకురా. అలాగే బావగారు. చల్లటి నీళ్లు తీసుకురావడానికి ఎంతసేపు రా? ఏం పిగుతున్నావు అక్కడ? వస్తున్నా బావగారు. రా త్వరగా. నీళ్లు చల్లగా ఉన్నాయా లేదా అని కొంచెం ముట్టుకొని చూస్తున్నాను. సర్లే, గ్లాసులో మందు పోయి. వాటర్ కూడా పోయి. రోజు అలవాటైన పని కూడా చెప్పాలా నీకు? అక్కర్లేదు బావగారు, మీరు చెప్పకపోయినా నేనే పోసేస్తాను, కానీ మీరే చెప్పేశారు. బావగారు, నేను తాగొచ్చా? ఏంట్రా, మందు నేను తాగుతుంటే నీకెక్కుతుందా కిక్కు? నాతోనే మందు తాగుతానని అడుగుతావా? అయ్యో, మందు కాదు బావగారు. మరి? చిచ్చే, ఈ చండాలం నేనెలా తాగుతాను? నేను అడిగేది ఈ చల్లటి నీళ్లు తాగొచ్చా అని. ఇవి ముట్టుకుంటుంటే ఇంత చల్లగా ఉన్నాయి కదా, తాగితే లోపల పొట్టంతా జిల్ జిల్ పట్టుంది కదా. రేయ్, కూల్ వాటర్ తాగుతావరా? ఒళ్ళు ఎలా ఉందిరా? బయట ఎండగా ఉంది, చల్లటి నీళ్ళు తీసుకురమ్మని మీరే నన్ను చాలా సార్లు అడిగారు కదా, అందుకే ఒకసారి తాగాలనిపించింది బావగారు. ఏంట్రా, నేను కూల్ వాటర్ తాగుతానని నేను తాగేదే నువ్వు తాగుతానంటావు? అంటే నువ్వు నేను ఒకటేనరా?
అబ్బా 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 మహేంద్ర పది రోజుల్లో అతనికి హార్ట్ ఆపరేషన్ చేయాలి. అదేంటి డాక్టర్, 40 రోజుల్లో ఇంకా 30 రోజులు ఉంది కదా? అదే అతను బాక్సింగ్ ఆడక ముందు. ఇప్పుడు కూడా మైల్డ్ అటాక్ కాబట్టి ఓకే. సివియర్ అటాక్ అయి ఉంటే కార్డియాక్ అరెస్ట్ అయిపోయి ఉండేది. మీరు వీలైనంత తొందరగా అతనికి మ్యాచ్ అయ్యే హార్ట్ ని అరేంజ్ చేయాలి. 10 రోజుల్లో హార్ట్ అరేంజ్ చేయాలా? అవునండి.